సుఖీ భవ డబ్బులు అకౌంట్లో పడినాయా మీకు? పడ్డాయండి. 7,000 పడ్డాయి, అకౌంట్లో పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. తీసుకొచ్చాను, అకౌంట్లో పడగానే తీసుకొచ్చాను. ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. మెసేజ్ రాగానే చూసుకున్నాను, వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు అకౌంట్లో డైరెక్ట్గా మీ అకౌంట్లో పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపించిందండి. చంద్రబాబు గారు అకౌంట్లో వేయటం, ఆన్లైన్ అడగకుండా మేము తెచ్చుకోవటం చాలా సంతోషంగా అనిపించింది బాబు. అంటే ఇప్పుడు గతంలో మీకు అకౌంట్లో డబ్బులు పడినాయా సార్? ఎప్పుడు లేదండి. జగన్ ప్రభుత్వంలో నాకు ఎప్పుడు పడలేదు. ఇప్పుడు 7,000 వేశారు. పిఎం కిసాన్ 2,000, 5,000 చంద్రబాబు గారు. 7,000 పడ్డాయి, 7,000 తెచ్చుకున్నాను సార్. అంటే ఇప్పుడు డబ్బులు అంటే మీకు ఎలాంటి సహాయం, రుణభారం ఏమైనా తగ్గిద్ది అనుకుంటున్నారు? తగ్గిద్దండి. 4 కట్టలు ముందు కట్టలు కానీ వస్తాయని మేము అనుకుంటాం కదా. కూలీలకు కానీ ఏదైనా ఒక 10 మంది కూలీలకైనా వస్తాయని మేము అనుకుంటాం. తీసుకొచ్చుకున్నాం, కూలీలకు ఇచ్చాను. కూలీలు ఉన్నారు, కూలీలకు ఇచ్చాను. సార్ ఇప్పుడు ఇలాంటి స్కీములు గవర్నమెంట్ తీసుకురావడంపై, కూటమి గవర్నమెంట్ తీసుకురావడంపై మీకు ఎలా? చాలా సంతోషంగా ఉందండి. గ్యాస్ బండ్ల డబ్బులు కూడా పడ్డాయి. 2 సార్లు పడ్డాయి. 2 బండ్లు తీస్తే 2 సార్లు పడ్డాయి. ఉసికి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. బాగుందండి, ప్రభుత్వం మట్టి బాగుంది. అంటే గవర్నమెంట్ ఎన్నికల హామీ ఇచ్చినట్టు సూపర్ 6 అమలు చేస్తున్నారు. ఒకటి అమలు చేస్తున్నారు కానీ ఉచిక చేశారు, గ్యాస్ బండ్లు చేశారు, అన్నదాత సుఖీబాబు చేశారు. పెన్షన్ 3,000 ఇచ్చేది 4,000 ఒకసారి ఇచ్చేసాడు. చాలా సంతోషంగా ఉందండి. అంటే సార్ ఇప్పుడు రైతులు ఇప్పుడు రైతులకి డైరెక్ట్గా పంట అమ్మినమ్మంటున్నాయి డబ్బులు 48 గంటలు మీ అకౌంట్లో పడ్డాయండి. 48 గంటలు 24 గంటల్లోనే పడ్డాయండి. మాకు అకౌంట్లో వడ్డమ్మంగంలోనే 24 గంటలు మాకు మెసేజ్ వచ్చింది. 24 గంటల్లో పడ్డాయండి. అంటే పట్టపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. గతంలో గవర్నమెంట్లో నెలకు పడేయో 2 నెలలు పడేయో తిరిగేవాళ్ళు చాలా సార్లు తిరిగారు. ఎప్పుడు మట్టికి అమ్మడే పడ్డాయండి చంద్రబాబు వచ్చిన తర్వాత. సార్ ఇప్పుడు మీకు విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంగానే బాగానే అందుతున్నాయండి. మందులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ బాగా సకాలంగానే ఉంటుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కదండి, గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు అన్నదాత సుఖీ భవ డబ్బులు పడిందా మీ అకౌంట్లో? పడినాయండి. 7,000 రూపాయలు పడ్డాయండి. డబ్బులు పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ఈ పెట్టుబడి టైంలో మాకు యూరియాను, మందు కట్టలను అన్నిటికీ ఇవన్నీ 7,000 రూపాయలు అంటే దాదాపు 2 ఎకరాల పొలం పెట్టుబడికి ఖర్చులకి మాకు ఉపయోగపడే సొమ్ము. చాలా సంతోషం రైతుకు డబ్బులు ఇవ్వడం అనేది. అంటే సార్ ఇకపై ఇలాంటి స్కీములు కొనసాగితే మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ చాలా సంతోషం అండి. ఇటు కొనసాగాలని కోరుకుంటున్నాం కదా. రైతు నాయకులతో సంబంధం లేదు, లేకపోతే ఆళ్ళ దగ్గరికి నమస్కారం పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఆయన చెప్పాడు, నొక్కాడు, మా అకౌంట్లో డబ్బులు పడి ఉండే రైతు డైరెక్ట్గా పడిపోతుంది. చాలా సంతోషం. సార్ ఈ సాయం వల్ల మీకు రుణభారం ఏమైనా తగ్గిద్ది అనుకుంటారా? 100% తగ్గుద్దండి. రైతుకి 7,000 రూపాయలు అంటే ఇవాళ పెట్టుబడి టైంలో ఇవాళ రైతు వారీగా చాలా చాలా అంటే భారం తగ్గినట్టే. చాలా అంటే కొంచెం సన్నీళ్ళకి వేడి నీళ్ళ తోడులాగా ఉపయోగపడినట్టే కదండి. సార్ ఇప్పుడు ధాన్యం కొనుగోలులో కానీ రైతులకి ఇప్పుడు డబ్బులు 48 గంటలు మీ అకౌంట్లో పట్టడంపై ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 24 గంటల లోపల ధాన్యం డబ్బులు పట్టడం ఇది చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. చానాళ్ళ నుంచి వ్యవసాయాలు చేస్తున్న రైతు వారిగా ఆ మిల్లులోళ్ళు దోలిపోయేవాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. మిల్లుకి వెళ్ళిన 24 గంటల్లో డబ్బులు పడి ఆ విషయంలో చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడూ జరగలేదండి. గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు 24 గంటల డబ్బులు పట్టడం అనేది గతంలో ఎప్పుడూ లేదు రైతులు. సార్ ఇప్పుడు విత్తనాలు, ఎరువులు ఏమైనా సకాలంలో అందుతున్నాయి మీకు? బ్రహ్మాండంగా అందుతున్నాయండి. బ్రహ్మాండంగా ఉంది. సొసైటీలో పిఎస్సిఎస్లో కానివ్వండి అన్నీ పోయి బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నాం. ఎరువులు అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉంది. సార్ ఇప్పుడు రైతు ఈ గవర్నమెంట్ వచ్చిందా, రైతులకి మీకు ఎలా కనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చెప్పిన ప్రకారం ఒక నెల అటు ఇటు చెప్పిన ప్రకారం బ్రహ్మాండంగా చేస్తున్నారు. డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నారు. రైతు కష్టాల్లో తోడుకుంటున్నట్టే లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. రైతులు సంతోషంగా ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ లో హామీ ఇచ్చింది సూపర్ 6 అమలు చేస్తామని. అమలు జరిగిందని మీరు అనుకుంటున్నారా? మ్యాక్సిమం జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి. జరిగే దాని మీద సంతోషం. ఏమంటే పోయిన సంవత్సరం అంతా చూసాం, విధ్వంసం, అరాచకాలు, అంతా దరిద్రం. అమరావతి లేదు మాకు కూతువేడు దూరంలో అమరావతి ఉంది, 20 కిలోమీటర్ల దూరంలో. అంతా సర్వనాశనం చేశారు. రోడ్లు బాగా గవర్నమెంట్ వచ్చింది, రోడ్లు పోశారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి మొన్న 2 నెలల క్రితం. ఇవాళ అన్నదాత సుఖీబాబు డబ్బులు పడ్డాయి. మా నియోజకవర్గంలో ఏదైనా హెల్త్ ఆరోగ్యం బాగుతే సీఎంఆర్ఎఫ్లు కానీ ఎల్ఓసీలు కానీ సాయి శక్తులా చేస్తున్నారు. మేము సంతోషంగా ఉన్నాం, గవర్నమెంట్ మీద సంతోషంగా ఉన్నాం. సార్ ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏం చెప్తారనుకున్నారు?
ఏం లేదండి, ఈ పథకాలు ఇప్పుడు ఇట్లాగే కంటిన్యూ అయ్యేటట్టు చూడాలని, మా అమరావతి రాజధాని త్వరగా కంప్లీట్ చేయాలని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. సుఖీభవ డబ్బులు మీ అకౌంట్ లో పడిందా? పడ్డాయండి, సాయంత్రాన్ని పడిపోయింది. ఇగోండి పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మెసేజ్ వచ్చిందండి, మాకు చాలా సంతోషంగా ఉందండి. అన్నట్లు గ్యారెంటీగా చేశారు మాకు దేనికో దానికి ఉపయోగపడతాయని మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఇలాంటి స్కీములు కొనసాగిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటదండి. రైతు కొంచెం భారం తగ్గింది కదా, సంతోషంగా ఉంటది. డబ్బులు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము వెళ్ళి తెచ్చుకోవటం, మాకు అకౌంట్ లో పడతాం తెలియపరిచారు. మెసేజ్ కూడా వచ్చింది. అంటే అలాంటి సాయం భారం ఇలాంటి డబ్బులు వేయడం వల్ల మీకు భారం ఏమైనా తగ్గింది కండి. ఇప్పుడు 40,000 అయితే ఎకరానికి 10,000 తగ్గినట్టేగా మాకు భారం. అది అంటే డైరెక్ట్ గా అకౌంట్ లో కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉందండి మాకు. కూటమి బాగా చేస్తుంది, బాగా సంతోషంగా ఉంది. నాకు పెన్షన్ కూడా వచ్చిందండి 4,000 పెన్షన్ వస్తుంది. ఇటు అన్నదాత సుఖీభవ పడే బాగుందండి. ఇప్పుడు తల్లి వందనం కానీ అలాంటి ఏమైనా సూపర్ 6 అమలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్, పడుతున్నాయా? పథకాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు పంట అమ్మిన అంటే డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నాయా? 24 గంటల్లో పడ్డాయండి. పంట అమ్మిన 24 గంటల్లో మాకు అకౌంట్ లో పడిపోయింది. మేము వెళ్ళి తెచ్చుకున్నాం. అంటే గత గవర్నమెంట్ లో 3 నెలలు, నెల కానించి పైన 3 నెలలు, 4 నెలలు, 5-6 నెలల వరకు పడతానే ఉండేవి. అది ఇబ్బంది లేదు. అంటే ఎరువులు, విత్తనాలు గానీ, సౌకర్యాలు, నీరు సౌకర్యాలు కానీ బాగానే ఇస్తున్నారండి, బాగానే ఉన్నాయి. కాలువ పూడికలు ఏం తీసారా? తీసారు, కాలువ పూడికలు తీశారు. చెరువులోకి ఇప్పుడు మోటార్లు వదులుతున్నారు. వాటర్ మరి వస్తానేగా, వస్తానే కలిసి పడుతున్నాయి గింజలు. సంతోషంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు రైతులుగా మీకు ఎలా అనిపిస్తుంది? రైతులకు సంతోషంగా ఉందండి. రైతులకు సులభంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు రైతుల కోసం ఎన్నెన్ని తీసుకొస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉందండి. అసలు రావడం సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్ని స్కీములు పడుతున్నాయి, మాకు సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభవ డబ్బులు మీ అకౌంట్ లో పడిందా? పడ్డాయండి. ఎంత పడ్డాయి? 7,000 పడ్డాయండి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఇప్పుడు డైరెక్ట్ గా అకౌంట్ లో మీ డబ్బులు పడడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉందండి, ఆనందంగా ఉంది. పర్వాలేదు, ప్రభుత్వం కూడా బాగుందండి. మరి గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి, పోలవరం నీళ్ళు మా చెరువుకు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, లిఫ్ట్ ఇచ్చారండి, బాగుందండి. అంటే ఇప్పుడు ఈ డబ్బులు పడటం వల్ల మీకు ఎటువంటి భారం ఏమైనా తగ్గిద్ది అంటారా? తగ్గిద్దండి. ముందు కట్టలకో, కూలోళ్ళకో, దేనికో దానికి వాడుకుంటామండి. అంటే కూటమి గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ తీసుకురావడంపై డబ్బులు అంటే గతంలో రైతు తక్కువ అమౌంట్లు పడేది, ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఆనందంగా ఉందండి, బాగుంది. ప్రభుత్వం బాగా చేస్తుందండి. ఇప్పుడు ఏదన్నా మీరు పండించింది ఎమ్మెన్యే కొనుగోలు అవుతుందా? ఎమ్మటే అమ్ముడు పోతుంది. 24 గంటల్లో డబ్బులు అకౌంట్ లో పడుతున్నాయండి. గతంలో పడేవి కాదు, 6 నెలలకు 7 నెలలకు కూడా పడ్డ రోజులు ఉన్నాయి వడ్డ డబ్బులు. అంటే ఇప్పుడు అసలు మీకు రైతులు కావాల్సిన విత్తనాలు గాని, ఎరువులు గాని ఇవన్నీ సకాలంలో అందుతున్నాయా? బాగానే అందుతున్నాయండి. విత్తనాలు కూడా రైతు భరోసా దీంట్లో తెచ్చుకుంటున్నాం, అగ్రికల్చర్ ఆఫీసులో. గతంలో ఇలాగ ఉండేయా? గతంలో లేవండి. ఒక విత్తనం ఉంటే ఒక విత్తనం ఉండేది కాదు. అది అంటే గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ లో ఒక హామీ ఇచ్చింది, ఏమన్నా సూపర్ 6 అమలు చేస్తాము అన్ని అమలు చేస్తుంది అంటారా? బాగా చేస్తుందండి, బాగా ఇస్తున్నారు. మీకు ఏమేమి పడింది ఇంట్లో? ఇదే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. మాకు చిన్నపిల్లలు లేరులేండి, పెద్దోళ్ళు ఉన్నారు. గ్యాస్ బండ్ డబ్బులు పడినాయా? గ్యాస్ బండ్ డబ్బులు పడ్డాయి, బాగానే ఉందండి. అవి గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటున్నారు కదా? ఎందుకు చేయట్లేదండి? ఎంతకాడికి ఎవడు చేస్తాడు? బ్రహ్మాండంగా చేస్తుంటే చేశాడా? జగన్ ఏం చేశాడండి? ఏడా కాలువ తీసాడా? ఒక చెరువులు మట్టి తీసాడా? ఏం చేశాడు? ఏమన్నా ఒక పని చేశాడా? రైతుకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏదో ఇక పట్టాలు కట్టుకుని రాజధానిలో తిరిగాడు కానీ ఏం చేశాడండి? రైతులకు పెద్ద పెట్టేశారు అది ఇదని అంటున్నాడు. ఏం చేశాడు? అవన్నీ అడవులు పుల్లు పెరిగేటట్టు కంపలు పెంచాడు. ఏం చేశాడు ఆడ? చంద్రబాబు గారు వచ్చాక అదంతా కంపలు వీకిచ్చి బాగు చేసి ఇప్పుడు సైట్ల పనులు.
అంటే రైతులకి మీరు పెద్దగా పేటేశాను, రైతులందరూ ఆదుకున్నాను, ఈ గవర్నమెంట్ రైతులను అసలు పట్టించుకోవట్లేదు అది ఇది అని అంటున్నాడుగా. ఏం చేయలే ఆ జగన్ అసలు ఇంటి మాటల ఏం చేయలే. ఏం పేటేసాడు. ముందు కట్ట కూడా 1400 1300 అమ్మింది డిఏపి కట్ట. ఒకసారి అసలు డిఏపి దొరకల, పటాసు దొరకల. పటాసు 1700 1800 అమ్మింది కట్ట. ఏడ మందులు ఏడ దొరికినాయి? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందండి. ఎక్కడ చూసిన మందులు అందుబాటులో ఉన్నాయి, బాగుందండి.